ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతిలో మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీకృష్ణ దేవరాయల నృత్య కళోత్సవాలు ఉంటాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి చెందిన కరపత్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తున్న రాయలసీమ రంగస్థలి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు ఆవుల కృష్ణమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలిని నడుపుతూ ప్రతి సంవత్సరం సంగీత సాహిత్య నృత్యోత్సవాలు శ్రీకృష్ణ దేవరాయల గారి పేరు మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 9 ఉదయం 10 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ సంగీత సాహిత్య నృత్యాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి ఈ అంతరించిపోతున్న కళలను మనం భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ 9, 10, 11 3 రోజుల పాటు ఈ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. దానికి సంబంధించిన కరపత్రాలను మన స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఈరోజు ఆవిష్కరించి ఈ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఈ జరిగిన దానిలో ప్రతిభ కనిపించిన చిన్న పిల్లలకి ప్రథమ ద్వితీయ బహుమతులు ఉంటాయి. అలాగే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు, వెంకటేశ్వర స్వామితో కూడిన రాయలసీమ రంగస్థలి షీల్డ్ను వారికి బహుకరిస్తారు.